నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను మీ టీపీ జేఏసీ న్యూస్ మాడెం ప్రభాకర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఫార్మసిస్టుల సంఘాన తరపున ఫార్మసీ జాయింట్ యాక్షన్ తరపున కూడా మేము ఉద్యమాలు చేయవలసింది ఏంటంటే మాకు న్యాయం అన్యాయం జరిగితేనే మేము ఉద్యమాలు చేయటం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంఘంలో ప్రజాస్వామ్యం అబ్రవేషన్ తెలియకుండా ఇష్టానుసారంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలు వెనక్కి తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఏదైతే ఉస్మానియా పరిధిలోని ధర్నాలకు తగ్గిన వడ్డని ఎందుకు మొత్తానికే జియో సర్క్యులర్ ఎందుకు రిలీజ్ చేయడం అన్న జరిగిందో వితిన్ 28 గంటల లోపల వాళ్ళకి ఇష్టం వచ్చినది రూలింగ్ పార్టీ ఉన్నది కనుక గవర్నమెంట్ 28 గంటలలో జియో తీసుకోవచ్చు చేయొచ్చు. కాబట్టి ఇష్టానుసారంగా పెట్టడం అన్న తప్పు. ఎందుకు ప్రశ్నిస్తారు? ప్రజాస్వామ్యం అబ్జర్వేషన్ తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ఈరోజు సీఎం కావడానికి కారణం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి వాక్యాలే. ఎందుకు ప్రజలు మార్పు అయితే ఆ రోజే నీ రాహుల్ గాంధీ అనేటువంటి జోడో యాత్రను అడ్డుకుంటే నీదేమైపోవు? ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఏమవుతుంది? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఏదైతే విద్యార్థికి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అక్కడ అవమానం జరిగినా ఏదైతే ప్రాబ్లం సొల్యూషన్ స్కాలర్షిప్లు తక్కువ వచ్చినా మాలాంటి ఉద్యమకారులకు ఏమైనా ఉపయోగం ఉన్న ప్రజల కోసమే పోరాడే నాయకులం కనుక ఖచ్చితంగా ప్రశ్నించడానికి కూడా మా నివేదిక అన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీని నువ్వు అక్కడ ధర్నాలకు నిలదీయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ఖచ్చితమైన సీఎం అయినప్పుడు, నువ్వు ఖచ్చితమైన లీడర్ అయినప్పుడు నువ్వు ప్రజలు ఎన్నుకుంటైనవా డైరెక్ట్ సీఎం సీట్ వచ్చిందా నీకు? చెప్పు రేవంత్ రెడ్డి. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడవలసిన గుడ్డలిప్పి కొడతాం. ఏం బజార్ లాంగ్వేజ్ మాట్లాడడానికి నువ్వు ఏమన్నా బజార్ వ్యక్తివా లేక ప్రజలు ఎన్నుకున్న వ్యక్తివా బ్రదర్? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక సీఎంకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు కూడా అక్కడ విద్యార్థి నాయకులు ఏదైతే ఉందో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు కూడా పోరాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ సర్క్యులర్ని ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. ప్రజాస్వామ్య రాజ్యంలో ఒక్క జర్నలిస్టులే ప్రశ్నించుడు కాదు, ప్రతి ఒక్క ప్రజాస్వామ్యమైనటువంటి పౌరుడు కూడా ప్రశ్నించవలసిన అవకాశం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ నేర్చుకో సీఎం. ఇక్కడ ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడ్డ ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. సోషల్ స్టడీ సబ్జెక్ట్ నేర్చుకో. ఇది ఖచ్చితంగా జర్నలిస్టులే కాదు, కనీసం అందరూ చదువుకున్న వ్యక్తులు క్వాలిఫైడే ఉండాలి. అంటే జర్నలిజం చదివిన వాళ్ళే ప్రశ్నించరు. ఇక్కడ నీకు ఓటేసిన ప్రతి ఒక్కరు మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి ఓటు హక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నట్టు ఆ విధంగా రూల్ పెట్టు. మరి రాజ్యాంగాన్ని నువ్వు తిరగరాసేదానికంటే ఎక్కువ చేసినట్టున్నది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఉస్మానియా పరిధిలోని విద్యార్థులు కుక్కల్లాగా తీసుకోబోతున్నారు. గడిల పాలన బద్దలైంది ప్రజల పాలన. అంటే ప్రజలని విద్యార్థులని ఏ విధంగా చేస్తుంది? ఇదేం పాలన రేవంత్? ఇదా నీ పాలన? జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తా, యూట్యూబర్లను చేరుతా, ఎవరిని చేరుతావు? ఎవరిని నువ్వు ఇష్టం వచ్చిన దానికి? ఇది పద్ధతి కాదు సీఎం రేవంత్ రెడ్డి. నువ్వు మేము ఓట్లు ఎంచుకుంటూనే వేసినాం తప్ప మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క సంఘం నుంచి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, హాస్టల్స్ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం సంబంధించిన యూనివర్సిటీలు ఏ విధంగా ఉంది? మీకు అంతగానం విద్యా వ్యవస్థ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావాలంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈరోజు ఐటీ మినిస్టర్, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థులు ప్రవేశపెట్టే ముందు యూనివర్సిటీలలో ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేసి ప్రభుత్వ యూనివర్సిటీకి ఒక్కొక్క యూనివర్సిటీకి కూడా 100 కోట్ల 1000 కోట్ల వరకు శాంక్షన్ చేయండి అని మీ ప్రభుత్వాన పేద విద్యార్థులకు ఉపయోగపడ్డట్టు ఉంటుంది. విద్యా వ్యక్తిని చేయాలంటే అక్కడ విద్యను మొత్తం ఆగం చేసినట్టు కాదా? అదే మీ ప్రభుత్వం పూర్వంగా ఉన్నప్పుడు 2004 నుంచి కూడా 2009 వరకు మీ ప్రభుత్వం ఉంది. ఆఫ్టర్ తెలంగాణ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఉండే. మరి ఆ విషయం కూడా మీరు ఎప్పుడు కూడా ఈరోజు ప్రస్తావించిన అంశం లేదు అసెంబ్లీలో. అసలు ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు పెట్టిన బడ్జెట్ గురించి సబ్జెక్ట్ లేకుండా అనర్గరంగా వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నారు. ధర్నాలంటే ప్రజల సమస్య ఎక్కడ చెప్పుకుంటారు చెప్పండి? యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ. విద్యార్థులకు ఉపయోగపడేది యూనివర్సిటీ. అంటే ఉద్యమాల వేరి తెలంగాణ తెచ్చింది. ఆ రోజు ఆంధ్ర పాలకునే భయపడలేదు. ఈరోజు మీరెంత చెప్పండి? ఇది కాదా ప్రజలు కోరుకున్నది? ప్రజలు మార్పు అంటే ఇట్లాంటి మార్పులు కోరుకోలే, మరణదీక్ష కోలే. ఇది ఏంది కుక్కలు కొట్టినట్టు కొట్టి తీసుకుపోతారు మనుషులా లేకేంది? అక్కడ ఎవరైనా విద్యార్థుల సమస్య కానీ ఏది వచ్చినా సాల్వ్ చేసుకుంటారు అంటే ఉస్మానియా యూనివర్సిటీ అన్నది తెలంగాణ అమరవీరుల గడ్డ.
ఆణిముత్యం. విద్యార్థులు ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు పుట్టిన చరిత్రాత్మకమైన విషయం అది. ఎక్కడి నుంచో ఏదో వచ్చాం అంటే జాక్పాట్ సీఎం గారు మీరు జాక్పాట్లు అయ్యిర్రు మరి ఏందైనా గానీ, రేపటి రోజు మీరు సీఎంగా దిగిన తర్వాత ఏమైతదో మీ పరిస్థితి మరి? ప్రజల్ని అర్థం చేసుకున్న కెపాసిటీ ఉండాలె. మీ మహబూబ్‌నగర్ జిల్లా వాసులు ఎంతమంది మిమ్మల్ని అవమానించి ఎంతమంది తిడుతున్నారో మీకు తెలవంది కాదు సోషల్ మీడియాలో. జర్నలిస్ట్‌ల ఫోటోలు, ఐడీ కార్డ్ కావాలి అన్నీ ప్రశ్నించి అనుకున్నారు గదా! ఈరోజు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు మాట్లాడొచ్చు. సుప్రీంకోర్టు ఆర్డర్‌లు తెలుసుకోండి. అట్లాంటప్పుడు ఓటు అడగకు. నువ్వు ప్రచారం చేయకు. ప్రచారం చేసినప్పుడు నీ అపోజిషన్ క్యాండిడేట్‌లని ఎట్లా తిట్టేది నువ్వు? ఇష్టమచ్చినట్టు రండా, గిండా అనుకుంటా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయాలా నువ్వు? ఈరోజు నిన్నెట్లా తిట్టాలి మరి? నీ నీ తరపున ఉన్న నీ నీ నువ్వు పెట్టుకున్న బినామీలు, నీ మీడియా మిత్రులు ఎట్లా మాట్లాడిర్రు? స్వయంగా కూడా ఒప్పుకున్నారు కదా! రేవంత్ రెడ్డి మనుషులని. అప్పుడేమో బంగారం, ఈరోజు ఏంటిది? ఖనిజమా? ఇట్లాంటివి ఉండొద్దు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రజల కొరకు మార్పొచ్చేది ఏదైనా ఉంటే నినాదాలు తీయండి. తక్షణమే ఆ జియో సర్క్యులర్ అయితే ఏందో ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ గారు దాన్ని ఖచ్చితంగా రద్దు చేసి, ఈరోజు ఏదైతే ఎక్కడ రాష్ట్రంలో ఏదైతే అవమానాలు జరిగినా, ఏమైనా అక్రమాలు జరిగితే ప్రశ్నించడానికి ఒక వేదిక ఉస్మాన్ యూనివర్సిటీ. రెండవది ఇందిరా పార్కు. ఇట్లాంటి ధర్నా చౌకులను ఎత్తివేయడం అన్నది బాధాకరమైన విషయం. ఉద్యమకారుల ప్రతి ఒక్కరు ప్రశ్నించవలసిన అవసరం ఉంటది. రాష్ట్రంలో విద్యార్థులు జరిపినా గానీ, ఇక్కడ ఒకటే ఉస్మానియా యూనివర్సిటీ గానీ, శాతవాహన యూనివర్సిటీ గానీ, జేఎన్‌టీయూ యూనివర్సిటీ గానీ, మహాత్మా యు మహాత్మా గాంధీ యూనివర్సిటీ గానీ, జిల్లా పరిధి తెలంగాణ యూనివర్సిటీ గానీ, పలు విద్యార్థులు గానీ, పాలమూరు యూనివర్సిటీ గానీ, ప్రతి యూనివర్సిటీలో గూడా కాకతీయ యూనివర్సిటీ గానీ, ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నుంచి నాయకులు పుట్టాలన్నదే మా ఆకాంక్ష. ఎందుకంటే కొత్త నాయకులు పుడితేనే తప్ప ఈ మార్పులు గాదు. పాత నాయకులు పతనం పెట్టాలి, కొత్త నాయకులు పుట్టాలి. విద్యార్థి దశ నుంచే ఉద్యమకారులు నిలవాలి. విద్యార్థుల నుంచే మంచి నైపుణ్యమైన విలువలు పెంచుకోవాలన్న అంశం ఇక్కడ కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఇష్టం వచ్చినట్టు బడ్జెట్ సమావేశం అన్నది ప్రజలకు అందినట్టు ఏ రూపంలో లేదు. విద్య గానీ, వైద్యం గానీ, ఐటీ గానీ ఏదైనా స్కీములు స్కామ్‌లే అయితే తప్ప ఖచ్చితంగా సంస్కృతి పరంగా గానీ, సమాజానికి డబ్బు పంచాలంటే ఖచ్చితంగా ఉద్యమకారులు పుట్టాల్సిందే. ఉద్యమ ధర్నాలుగా మనం నిర్మించుకుందాం. ఎన్ని అరెస్టులు చేసినా భయం పడేది లేదు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు నువ్వైతే ఏ రోజు ఆ రోజు నువ్వైతే చేయలేదా? రైతుల కాడికి పోయి నువ్వు వాట్లేయలేదా? జోడయాత్ర చేసుకుంటా నీ రాహుల్ గాంధీ మొత్తం వాకింగ్ పోయించిండు కదా! ఈరోజు ధర్నాలు నీకేం నొప్పొచ్చింది? నువ్వు కరెక్టే ఉన్నావు కదా! నేను సీఎంని కాకుంటే ఒక్కొక్కరిని బట్టలిప్పి కొడితే ఇదేం పద్ధతయ్యా? వల్గర్ లాంగ్వేజ్. నువ్వు సీఎంవా లేకుంటే చీఫ్ మినిస్టర్ చీఫ్‌వా? ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి. తక్షణమే ఇట్లాంటి ప్రజల్ని తిట్టకూడదు. ఏ సీఎం అయినా గానీ తిట్టకూడదన్నది గౌరవప్రధానమైన పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా ప్రజలు క్షేమం కోసం పోరాడదాం. ప్రజల కోసం పోరాడే ప్రతి ఉద్యమకారునికి గూడా ఇదొక గుణపాఠంగా ఒక విద్యావేత్త నేర్పుతున్నాను. నేను మీ ఫార్మసిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మాడెం ప్రభాకర్.